హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితం మొత్తం గందరగోళంగా తయారైంది కదా. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎస్ అనే సమాధానమే వస్తుంది, అవునా కాదా? మై డియర్ ఫ్రెండ్స్, గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలన్నీ ఒక్కసారి ఆలోచించండి. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, ఈ గొప్ప వాళ్ళ జీవితాలు, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, వీళ్ళందరి జీవితాలు కూడా గందరగోళంగా తయారైన తర్వాతనే అందులో నుంచే వాళ్ళు సమాధానాన్ని వెతుక్కొని వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఒక్కరు గందరగోళం కాకుండా వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా నిర్మించుకోలేదు. సో ప్రతి వాళ్ళ జీవితం అనేది గందరగోళం నుంచే, ఆ సమస్య నుంచే వాళ్ళు అద్భుతమైన సమాధానం వెతుకొని వాళ్ళ జీవితాన్ని చాలా అందంగా డిజైన్ చేసుకొని చాలా బాగా జీవించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. నా జీవితం గందరగోళంగా ఉందని ఫస్ట్ అందు నుంచి బయటపడండి. ఎప్పుడైనా మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మీరు నెగిటివ్ ఆలోచనల వైపు పరిగెత్తకుండా, ప్రయాణించకుండా దాన్ని పాజిటివ్గా మలచండి. ఆ సమస్యకు సమాధానం కోసం వెతకండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది కాదు, సైన్స్ చెప్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఆందోళనకరమైన ఆలోచనలు ఆలోచిస్తామో అప్పుడు మన కండరాలన్నీ బిగుసుకోపోతాయి. కండరాలు బిగుసుకుపోయి టిష్యూస్, బ్రెయిన్ టిష్యూస్, ఈ సెల్స్ అన్నీ బాగా కండరాలన్నీ కుంచుకుపోయి వాటిని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే మీరు ఆందోళనగా ఆలోచిస్తున్నారో, బాధలు ఆలోచిస్తున్నారో, భయం ఆలోచిస్తున్నారో, గిల్ట్ ఆలోచిస్తున్నారో, సేమ్ ఆలోచిస్తున్నారో దానిని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను చెప్తుంది కాదు, సైన్స్ చెప్తుంది. సో మీరు ఏదైతే పదే ఆందోళనకరమైన ఆలోచనలు ఆలోచిస్తారో అవే ఎక్కువగా అట్రాక్ట్ చేయడం జరుగుతుంది మీ బాడీ, మీ సోల్. కాబట్టి మీరు గందరగోళంలో ఇరుక్కున్నప్పుడు బాధపడవద్దు. గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇరుక్కున్నప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి ఆలోచిస్తారు. ఎప్పుడైతే మనం కామన్ పీపుల్ ఏం చేస్తారంటే ఆందోళనకరమైన ఆలోచన వచ్చినప్పుడు ఇంకా ఆందోళన చెందడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనకు లోపల కూరుకుపోతాం, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోతాం. సో ఇప్పటి నుంచి సైన్స్ చెప్పిన లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఆందోళనకరమైన ఆలోచనలు మనకు వస్తాయో వాటి నుంచి బయటపడాలంటే మీరు ఆపోజిట్ ఆలోచించండి. అంటే దీని నుంచి నేను ఎలా బయటపడాలని ఆలోచించండి, కానీ ఇంకా బాధలు, ఇంకా కోపం, ఇంకా ద్వేషం, ఇంకా షాడ్నెస్ ఇలాంటివి పెట్టుకోకండి. సమస్యలో ఎప్పుడైతే ఇరుక్కుంటామో అప్పుడు సమాధానం కోసం వెతకడం జరుగుతుంది. మనకు సమస్యలే రానప్పుడు సమాధానాలే దొరకవు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా ఆందోళనకరమైన ఆలోచనలు ఆలోచించడం ద్వారా మన బాడీలో ఒక